వైసీపీ నాయకులు వారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మణరావు గారు, మరి పొద్దున అలా మొదలైందో లేదో 7 గంటలకి వెంబడే కంప్లైంట్లు మీ మీద. మాచర్ల నియోజకవర్గ పరిధిలో మొత్తం 3 గ్రామాలు, పెదరెడ్డిపల్లి అనేది చాలా పేరు స్పష్టంగా వినిపిస్తున్న పేరు, వెబ్ కాస్టింగ్ కట్ చేశారట, ముందరే పవర్ కట్ చేశారట, పవర్ కట్ చేసి రిగ్గింగే చేశారట. సాయంత్రం దాకా ఆగే పరిస్థితి కూడా లేదు అక్కడ. బలవంతంగా టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించేయటం. ఇప్పుడు చౌదరి గారు చెప్తున్నారు, ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు సంగతి చెప్తారు, అక్కడేమో కిడ్నాప్ చేయటం, ఇక్కడ బయటికి పంపించటం, బెదిరించేసి బయటికి పంపించటం. అంటే ఏంటి, సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏదైనా తేడా వచ్చి ఈ రకమైన చర్యలకి దిగుతున్నారా? ఇది మీ మీద అభియోగమా, వాస్తవమేనా? వాసుదేవన్ గారు, మీకు అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే రామ్ గారికి, అలాగే డబల్ టీవీ వీక్షకులకి, యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఉదయం 7:33 నా యొక్క అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వజ్రాయుధం, భారతదేశ ప్రజలందరికీ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ మహాసంగ్రామం అనేది పెద్ద పండుగ అవనియండి. దీంట్లో ప్రతి సామాన్య నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం మనం తీసుకున్న నిర్ణయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా, ఎవరైతే మరి ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు, ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మరి పోలింగ్ బూత్లకు వెళ్ళి మీ యొక్క అమూల్యమైన ఓటుని, మీకు ఎవరికైతే మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఓటుని మాత్రం వినియోగించండి, వాళ్ళకి వేయమని నేనైతే అభ్యర్థిస్తున్నా. వాసుదేవన్ గారు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు కాక ఇప్పుడు ఏమైనా ఎవరైనా మాట్లాడతారు, వ్యతిరేకంగానే మాట్లాడతారు. మా మీద దాడులు జరిగినాయి, మా మీద ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని. అంటే నేనేమంటానంటే, ఇక్కడ 2 చేతులు కలిపితేనే చప్పట్లు అనేవి వస్తాయండి. ఒక చేతితో పట్ల చప్పట్లు. మనం ఖచ్చితంగా పరస్పర దాడులు అనేవి 20 వర్గాల మధ్య ఉంటాయి. ఎందుకంటే ఇది మా మీదే మీరు నెట్టేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ఎక్కడైతే వాసుదేవన్ గారు ఇప్పుడు మనకి రూరల్లో వచ్చేసరికి ఈ విలేజ్ల్లో, పంచాయతీల్లో, గ్రామాల్లో, మండల స్థాయిలో రాజకీయాలు ఎలాగుంటాయో మనందరికీ తెలుసు. చాలా సున్నితమైన దీనిగా మనం వ్యవహరించాలి. ఎందుకంటే అర్బన్లోకి వస్తారు, పట్టణాల్లో అది వేరండి, ఎవరికి వాళ్ళు వస్తారో ఓటేస్తారు వెళ్ళిపోతారు, అంతవరకు ఉంటుంది. కానీ రూరల్కి వచ్చేసరికి ఏంటంటే సొంత అన్నదమ్ముల మధ్యనే ఒక అన్న ఒక పార్టీలు ఉంటే తమ్ముడు ఇంకో పార్టీలు ఉంటాడు. ఇలాగా ఏంటంటే వాళ్ళ సొంత ఏదైనా ఫంక్షన్ జరిగితేనే వాళ్ళు పిలవరండి. అన్న ఫంక్షన్ జరిగితే తమ్ముడిని పిల్లడు, తమ్ముడు ఫంక్షన్ చేస్తే అన్నని పిల్లడు. ఇటువంటి రాజకీయాలు ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి దీని మీద కొన్ని జరుగుతాయి. మరి దాన్ని మనం కాదని అన్నాం. కానీ ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ వైపు, అదే అధికార పార్టీ వైపు మీరు ఎత్తి చూపించడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు చూస్తే అక్కడ జరిగింది, అది ఎత్తి చూపించడం ఉంది, జరిగింది కాబట్టి. ఇప్పుడు అక్కడ ఎవరు మీకు కానీ నాకు కానీ చుట్టాలు ఎవరు లేరు. అక్కడ జరిగింది వాస్తవం. ఎన్నికల అబ్జర్వర్ మిశ్రా గారు ఆల్రెడీ నర్సరావుపేట చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన గురజాల, మాచర్ల సెగ్మెంట్లో ఆ సమస్యాత్మక గ్రామాలుగా ఐడెంటిఫై చేసిన చోటుకు వెళ్ళాలి. వెబ్ కాస్టింగ్ ఎందుకు కట్ చేశారు, పవర్ కట్కి సహకరించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళు సమీక్షించబోతున్నారు. మీ ఒక్కళ్ళనే కాదు, వాళ్ళు చేసిన కాసేపు ఆగి తెలుగుదేశం ఏమైనా చేసినా అవి కూడా వచ్చాయనుకోండి, అవి కూడా మనం ప్రస్తావన చేస్తాం. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి మీ ముందర వచ్చేసారు. అది వాసుదేవన్ గారు ఏంటంటే మేము చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉదయాన్నే 7:30 గంటల దగ్గరికి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళగానే చాలా వరకు మేము ఎక్కడ చూసినా 50 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ వయసు గల వారు ఉన్నారు. ఎక్కువ చాలా లైన్ లో క్యూ కట్టుకుంటున్నారు. అలాగే వికలాంగులు, వృద్ధులు అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఎవరి వల్ల లబ్ధి పొందారు, ఎవరి వల్ల వాళ్ళ ఒక జీవితంలో వెలుగులు వచ్చినాయి అనే రకంగా తెలుసు. వాళ్ళ మొహంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది మళ్ళీ తిరిగి వచ్చేది మేమే అని. అంటే ఒకటేసారి ఈ రోజున మనం ఏదైనా ప్రలోభాలకి గురి చేశారా, ఏదైనా ప్రలోభ దృష్టిలు మరల్చారంటే ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా టీడీపీ చాలా పార్టీ ఏం చేసిందంటే చాలా మందికి తాయిలాలు ఎక్కువగా ఎక్కడైతే మనకి
ఈ వ్యక్తులు మనం కొనుక్కుంటే ఖచ్చితంగా మనకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక మైకంలో వాళ్ళు భారీ ఎత్తున మద్యం కానివ్వండి డబ్బులు కానివ్వండి వెదజల్లారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర గడ్డ అనగానే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అలాగే శివసేన గారి యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటది. ఈ ఏరియాలో వాళ్ళు ప్రాబల్యం తగ్గించడానికి వీళ్ళు చేసిన ఎత్తుగడలో భారీ ఎత్తున మద్యం కానీ డబ్బులు కానీ మరి పంపిణీ చేయడం జరిగింది. రాత్రే అర్ధరాత్రి వరకు కూడా ఇవి మరి తాయిలీలు పంచే విధానం నేనైతే దగ్గరుండి చూసాం. మరి జరిగిన ఇవన్నీ కూడా ఎవరికారు పరస్పర సహకరించుకున్నారా లేదా వాళ్ళే ఇచ్చారా అనేది ఖచ్చితంగా ఇది జరిగినాయి. ఇంకేంటంటే ప్రశాంతమైన వాతావరణం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు డబ్బులు పంచారంటే సరే అందరూ పంచుతున్నారు ఏదో పక్కన పెట్టేస్తే, మద్యం టీడీపీ వాళ్ళు పంచారంటే ఆశ్చర్యంగా ఉందండి. మొత్తం కంట్రోల్ అంతా మీ దగ్గర ఉండి వాళ్ళెట్ట పంచుతారని. అదేనండి ఆ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఏంటంటే